హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టిఆర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ పల్లెటూరు చేపల పులుసు. పల్లెటూరు చేపల పులుసు అంటే ఇప్పటిది కాదండి, ఒక 20-30 ఏళ్ళ కిందట అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో ఎలా చేయాలనో పూర్తిగా క్లారిటీతో మీకు వివరిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే పూర్తి క్లారిటీతో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నేను చెప్పిన విషయం కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను మీ తెలంగాణ బిడ్డని, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, 1 కేజీన్నర చేపలు తీసుకొని దాన్ని నీట్గా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడకపోతే కూర నీసు వాసన వస్తుందండి. ఖచ్చితంగా శుభ్రంగా కడగండి. కేజీన్నర చేపలకైతే ఒక 150 గ్రాముల చింతపండు పడుతుందండి. శుభ్రంగా కడుక్కొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకున్నాం. ఇప్పుడు 3 ఉల్లిగడ్డలు నిప్పుల మీద కాల్చుకొని 2 కొమ్ముల అల్లం, 15 వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పట్టుకున్నాం. ఇప్పుడు చేపల కూరకి మసాలా తయారు చేసుకుందాం. 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 5 లవంగాలు, 2 చెక్క, ఒక 10 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా ఆయిల్ వేడాక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, ఒక 4 మిర్చిలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చిన్న మెంతికూర కట్ట కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ ఇలా కలర్ వచ్చాక ఇందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ బయటకు తేలే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆనియన్స్ కలర్ వచ్చాక ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం వరకే సగం గుజ్జును వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక దీనిలో ఇప్పుడు ఒక 3 స్పూన్ల గల్లుప్పు వేసుకుందాం. గల్లుప్పు ఉంటే వాడండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దీనిలో ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని మరిగించుకుందాం. ఇంతకు ముందంటే అల్లం మసాలా రోట్లో నూరే వాళ్ళు, కాలం మారింది కదా, ఖచ్చితంగా మిక్సీ వాడాల్సిందే. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని నెమ్మదిగా ఇందులో వేసుకుందాం. ఒకేసారి వేయకుండా ఇలా నెమ్మదిగా ఒక్కొక్క పీస్ని నెమ్మదిగా వేసుకుందాం. ఇలా నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తారు. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్ని చేప ముక్కలు వేసుకున్నాక గరిటెతో కాకుండా ఒక క్లాత్ తీసుకొని ఇలా మొత్తం ఒకసారి తిప్పి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తెలిందండి. ఇందులో మిగతా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. మీకు గ్రేవ్ ఇలాగే కావాలనుకుంటే ఉండండి, లేకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, తెలంగాణ చేపల పులుసు ఎలా మరుగుతుందో. ఇప్పుడు మరుగుతున్న దాంట్లో మనం ముందుగా పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని, అలాగే దాంతోపాటు ఒక దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇలా ఒకసారి తిప్పుకొని
ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. ఇది కదా తెలంగాణ ఘాటు మసాలా చేపల పులుసు వాసన అంటే. చూడండి ఎట్లా వస్తుందో, ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఈ వీడియో చూశాక. చూసారు కదా చేపల పులుసు మరుగుతుంది. నాకు ఆకలి ఆగలేకుంటుంది. ఇప్పుడు దీంట్లో లేత కొత్తిమీర కట్ట, ఒక కట్ట శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని. చూసారు కదా తెలంగాణ పల్లెటూరు చేపల పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.